హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. మేము బన్నర్ఘట్ట జూ పార్క్ వెళ్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయాం. ఎలాగూ అమ్మ కూడా ఉంది కదా అని అందరం కలిసి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. అండ్ సాయి షీ సో 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 ఎక్సైటెడ్. ఎందుకంటే వాడు చాలా చిన్నగా ఉన్నప్పుడు మేము వెళ్ళేసి వచ్చాము. బట్ వాడికి అవన్నీ గుర్తుండవు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట. వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి మేము ఇప్పుడు పిలుచుకొని వెళ్తున్నాము. సో టుడే వి విల్ ఎంజాయ్ పక్కా. సో ఇప్పుడు ఇక్కడ రీచ్ అయిపోతున్నాము. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. మాకు ఇంటి దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. సో మేము ఇక్కడ రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రీ ఇవ్వగానే ఇలా స్నాక్స్ కానీ షాపింగ్ కానీ ఇక్కడ ఇలా ఉంటుంది. మనకి ఇష్టం అంటే తీసుకొని మనం లోపలికి కూడా వెళ్ళచ్చు స్నాక్స్ని తినడానికి. యాక్చువల్గా ఇక్కడికి రావాలంటే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రావాలి. మార్నింగ్ టైం అంటే ఆఫ్టర్ 11 లేదా 11:30 ఆ టైంలో వస్తే మనం బాగా టైం స్పెండ్ చేయొచ్చు, అలానే ఎంజాయ్ చేయొచ్చు. కొద్దిసేపటికి రావడానికి వేస్ట్ అనిపిస్తుంది. మనకి ఎక్కువ టైం దొరికితే మాత్రమే మనం అన్ని ఎనిమల్స్ని చూడడం కానీ అలా అక్కడక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కానీ అలా బాగుంటుంది. సో వీలైనంత త్వరగా వెళ్ళి ఈవినింగ్ 6 o'clock వరకు ఓపెన్ అన్నమాట. అప్పటి వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంట్రన్స్, జూలోకి ఎంట్రన్స్. జూకి ఎంట్రన్స్ ఫీజు వచ్చి పర్ పర్సన్ 100, ఫర్ కిడ్స్ 50 రూపీస్, పర్ కిడ్ 50 రూపీస్. సో ఎంజాయ్ అయితే బాగా చేయొచ్చు. పక్కా ఫ్యామిలీతో అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడికి రావడానికి. అండ్ పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, ఎక్సైటెడ్గా కూడా ఉంటారు. వాళ్ళకి ఎనిమల్స్ అవన్నీ డైరెక్ట్గా చూడడం బాగుంటుంది కదా వాళ్ళకి. సో ఎంట్రన్స్ ఇవ్వగానే కొద్దిగా వాక్ చేస్తూ వెళ్తున్నప్పుడు ముందుగా మనకు కనిపించేటివైతే జీబ్రా, అలానే అటు సైడ్ వచ్చి జిరాఫ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకా మనం అన్ని ఎనిమల్స్ని 1 by 1 చూస్తూ వెళ్ళొచ్చు. నాకు ఇక్కడికి రాగానే కొన్ని తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, అలానే కొన్ని బ్యాడ్ మెమరీస్ కూడా గుర్తొచ్చాయి. యాక్చువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ కొత్తలో అయితే ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చామన్నమాట విజిట్ చేయడానికి. అప్పుడు ఇట్స్ బీన్ 10 years ఐ థింక్. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 10 years కాబట్టి సో 10 years బ్యాక్ వచ్చాము ఇక్కడ. ఫస్ట్ ఇక్కడికి పిలుచుకొచ్చాడు పవన్ నన్ని. అప్పుడు కొన్ని చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి. అంటే కొత్తగా పెళ్ళయింది కాబట్టి అప్పుడు
కొన్ని కొన్ని మెమోరీస్ ఉంటాయి కదా! అలా అన్నీ నాకు ముందరికి కళ్ళ ముందర నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్టర్ సాయేష్ పుట్టిన తర్వాత కూడా వచ్చాం మేము. సో, అవన్నీ గుర్తొస్తున్నాయన్నమాట. సో, అప్పటి నుంచి నెక్స్ట్ ఇప్పుడే రావడం. ఇది చాలా స్పెషల్. చాలా మెమొరబుల్‌గా ఉంటుంది. అమ్మ కూడా మాతోనే ఉంది కాబట్టి, ఈ మెమొరీ కూడా మాకు యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ సఫారీ కూడా అవైలబుల్ ఉంది. బట్ దాంట్లో ఎందుకో నాకి వద్దు అనిపించింది. ఇలా మనం చూడండి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు బాగా వాక్ చేస్తూ కానీ, మాట్లాడుకుంటూ కానీ ఇలా టైమ్ స్పెండ్ చేయొచ్చు అనిపించింది. సఫారీలో వెళ్ళినప్పుడు అదేదో మళ్ళీ జర్నీ చేస్తున్నట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ సఫారీలో వెళ్ళినప్పుడు ఇంకొక యానిమల్స్‌ని అలా వేరే వేరేటివి చూపిస్తారు. బట్ ఏమో అది ఈచ్ పర్సన్ 200 సంథింగ్ పెట్టారు దానికైతే. మనీ పక్కన పెట్టేస్తే నేననడం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ ఎక్కువ ఉండటం బావుంటుంది. సఫారీలో ఓన్లీ మనం ఒకటే ఉండం కదా! అందరినీ ఎక్కించుకుంటారు వాళ్ళు. సో, ఐ సజెస్ట్ దిస్ ఓన్లీ. దిస్ ఈస్ గుడ్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. క్వాలిటీ టైమ్‌ని మనం టైమ్ స్పెండ్ చేయొచ్చు. నేను పర్టిక్యులర్‌గా టైమ్ స్పెండ్ ఇవ్వడానికి కూడా నేను దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో అండ్ ఇక్కడ అన్ని ఒక్కొక్క యానిమల్‌కి ఒక్కొక్కటి ట్రైనింగ్ లాగా ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టైగర్‌ని వాక్ చేస్తూ ఉంటుంది అదెప్పుడు. ఇంకొకటైతే సైలెంట్‌గా కూర్చొనుంది. అంటే దీళ్ళకి వాక్ చేయడం అలా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. చాలా సేపు అందరూ వీడియోసు, ఫోటోస్ క్యాప్చర్ చేసుకునేంత సేపు ఈ టైగర్ ఇలానే వాక్ చేస్తూ ఉండినండి. బావుండినండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బియర్. ఇది అంతే. ఒక చోటుకి రాగానే అదొక రకమైన యాక్ట్ చేస్తుందనమాట. సో, అదే అనిపించింది. ఒక్కొక్కటి ఒకటి గెస్చర్ లాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు అనిపించింది. చూడడానికి పిల్లలకైతే చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. సో, సాయిష్ ఈస్ హ్యాపీ. అండ్ ఇక్కడ ఒకటి మాకు కనిపించింది. మేము వాక్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక అమ్మ మంకీ అండ్ స్మాల్ క్యూట్ మంకీ, చిన్న మంకీ. అమ్మ మీన్స్ బేబీ అలా ఉంది. ఎంత బాగా ఆడుకుంటున్నాయి. అండ్ ఇక్కడ అంతమంది వెళ్తూ ఉన్నారు కదా! ఎవరిని అదేం హార్మ్ చేయలేదు. చూడండి అది చిన్న క్యూట్ మంకీ ఆడుకోవడం, కిందకి దిగడం, ఉయ్యాలాడటం, అమ్మ దగ్గరికి వెళ్ళటం. అలా వెళ్తూ ఉంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం. అలా క్యూట్‌గా చేస్తూ ఉందనమాట మేము వెళ్తూ ఉంటే. సో, నాకది చాలా క్యూట్‌గా అనిపించి నేను క్యాప్చర్ చేశాను.
ఇక్కడైతే ఇంకా బోటింగ్ ప్లేస్ అన్నమాట. బోటింగ్ చూడటానికే వెళ్ళాం మేము. బట్ సాయిష్‌కి ఫస్ట్ టైమ్ కాబట్టి వాడు చాలా ఎక్సైట్ అవుతున్నాడు. మనం కూడా వెళ్దాం, మనం కూడా వెళ్దాం అని. అంటే పవన్‌కి నాకు నచ్చలేదు యాక్చువల్‌గా. వాటర్ అవి క్లీన్ లేవు. అండ్ వాళ్ళు ఇస్తున్న జాకెట్స్ అయితే వేసుకోవాలని, టచ్ చేయాలని అస్సలు లేదు. బట్ వీడైతే అస్సలు వినలేదు. అందుకు వాడిని, అమ్మని ముందుగా పంపించాము. అండ్ నేను, పవన్ తర్వాత వెళ్ళాము. బట్ ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. వెళ్ళినప్పుడు బావుంటుంది. అదర్ దెన్ దట్ ఆ స్మెల్ కానీ, ఆ వాటర్ నీట్‌నెస్ అది వదిలేస్తే మన ఎంజాయ్‌మెంట్ అయితే మనం చేయొచ్చు. బావుంటుంది. వాడైతే ఫుల్ హ్యాపీ. ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్తానని గొడవ చేశాడు. బట్ ఇంకా చాలు అని టైం వేరే అయిపోతుంది. ఇంకా మేము చాలా ఉంది చూడ్డం అనేసి వద్దని చెప్పాము. ఇప్పుడు వీళ్ళు రెడీ అయ్యి వెళ్తున్నారు. ఇప్పుడు మేము కపుల్ బోట్‌లో అయితే స్టార్ట్ అయిపోయాం. బావుంది ఫీలింగ్ యాక్చువల్‌గా. 2 మెంబర్స్ ఇలా వెళ్ళి అంటే కపుల్స్ వెళ్ళి ఇలా కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసి మాట్లాడుకుంటూ అలా ఆ ఫీల్ అయితే బావుండినింది. ఇక్కడ మనమే పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా! అంటే ఒక రౌండ్ అంతా వేయొచ్చు. సో, మనం ఎక్కువ సేపు అంటే స్లోగా మనకి ఎంత టైం కావాలో అంత టైం తీసుకొని బాగా తిరిగి రావచ్చనమాట. ఇక్కడ మేము కూడా క్యాప్చర్ చేసుకుంటున్నాం వీడియో అండ్ ఫోటోస్. అక్కడి నుంచి మాకు సాయిష్ కూడా ఫోటోస్, వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నాడు. సో, వాడికే నేను హాయ్, బాయ్ చెప్తూ ఉన్నాననమాట. ఇలా ఇక్కడ మేము మా బోటింగ్‌ని ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ దిస్ మేము కొద్దిసేపు అలా కూర్చొని స్నాక్స్ తినేసి ఇంకా కొద్దిగా ముందరికి వెళ్ళి ఇంకొన్ని యానిమల్స్‌ని చూసేసి వెళ్ళిపోయామన్నమాట. ఈవినింగ్ మేము వెళ్ళేసరికి 6:30, 7 అలా అయింది. అంటే ఓపెన్ వచ్చి ఓన్లీ 6 వరకే అన్నమాట. ఉన్న వాళ్ళని పంపించేసరికి టైం పడుతుంది కదా! సో
మేము ఆఫ్టర్నూన్ టైం వచ్చాము. అరౌండ్ 2:00 అలా వచ్చామన్నమాట. 2 నుంచి 6:30 వరకు అక్కడే ఉన్నాము. బాగా టైం దొరికింది. ఇంకా పొద్దున అంటే 11 ఆ టైంకొచ్చినా ఇంకా బావుండు అనిపిచ్చింది మాకు. బట్ సాయిష్ స్కూల్ ఉండడం వల్ల వాడిని హాఫ్ డే స్కూల్ పంపించేసి మేము అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసాం. బట్ నో ప్రాబ్లమ్. ఇంత టైం దొరికినా కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము. సో, ఇలా మా డేని మెమొరబుల్‌గా మేము క్రియేట్ చేసుకున్నాం. అండ్ వి ఆర్ సో హ్యాపీ. సాయిష్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. యాక్ మెయిన్‌గా అయితే బోటింగ్‌ని వాడు చాలా చాలా ఎంజాయ్ చేశాడు. సో, ఇంకా కొన్ని క్యాప్చర్స్ ఉన్నాయి. కుదిరితే అది కూడా నేను వీడియో షేర్ చేస్తాను. If you like the video, please do like, share and subscribe to Power Navi 68 channel. Until my next video, keep watching. Stay tuned for many more excited videos from Power Navi 68 channel. See you all. Take care. Please do subscribe.